డెలివరీ అయిపోయినాక బాలింతలు ఓవరాల్గా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం ఫుడ్ తీసుకోవాలి, పాలు ఎలా ఇవ్వాలి, వీటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దవాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి. పథ్యాలని కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేశారు మన ఆడపిల్లలందరికీ. అది కరెక్ట్ కాదు. చాలా మటుకు మనం చేసే ప్రాక్టీసెస్ కొన్ని దీనిలో అయితే మిస్టేక్స్ ఉన్నాయి. ఏంటి అంటే పథ్యాలు ఎక్కువ చేయడం, ఓన్లీ ఇడ్లీ, నెయ్యి, ఆ తర్వాత కారపొడి ఇవి ఒక్కటే పెడితే సరిపోదు. ప్రోటీన్ ఫుడ్ అయితే ఇవ్వాలి. ప్రోటీన్ ఫుడ్ అంటే వెజ్ సోర్సెస్లో అయితే కనుక పప్పు దినుసులు, ఈజీగా డైజెస్ట్ అయిపోయే పెసరపప్పు అలాంటివి. నాన్ వెజ్ సోర్సెస్లో అయితే కనుక చికెన్, ఫిష్, మీట్ ఇలాంటివన్నీ పెట్టచ్చు. ఎగ్స్ బాగా తీసుకోవాలి. నువ్వులుండలు, మెంతి పొడి, ఎల్లుల్లి, మునగాకు, పచ్చి బొబ్బాస్కాయ ఇవన్నీ పాలు పడటానికి బాగా హెల్ప్ చేస్తాయి. మనం తీసుకునే ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ అయి ఉండాలి. అంతేగాని ఓన్లీ 2-3 ఫుడ్స్, 2 కూరలు, ఓన్లీ బీరకాయ పొట్లకైతే సరిపోదు. అన్ని వెజిటేబుల్స్ పెట్టచ్చు. తర్వాత డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకుని ఓవర్ నైట్ సోక్ చేసినవి పెట్టాలి. ఇవన్నీ పెడతాం వలన పాలు కూడా బలంగా పడతాయి మన పిల్లలకి. ఆ తర్వాత పాలిచ్చే తల్లులకి వాటర్ అనేది రిస్ట్రిక్ట్ అస్సలు చేయకూడదు. చాలామంది చెప్తారు ఒక్క హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నారు, అదే ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నారు రోజంతా అని. అది కరెక్ట్ కాదు. చాలా డేంజరస్ అనమాట అది. ఇంకా చెప్పాలి అంటే కొంతమంది డీహైడ్రేషన్ వలన చాలా ప్రాబ్లమ్స్, ఫిట్స్ కూడా వస్తాయి. అంత సీరియస్ ఇష్యూ అవుతుంది. సో వాటర్ కంపల్సరీగా వాళ్ళకి దాహం వేస్తుంటే తాగనివ్వాలి. తర్వాత రెస్ట్ అనేది చాలా ముఖ్యం. ఈ డెలివరీ అయిపోయిన పీరియడ్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళకి ప్యూపేరియంలో బాగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డెలివరీ అయిపోయిన వెంటనే బేబీని మేము ఎలా చూసుకోగలం, వాళ్ళకి అన్నీ మనం ప్రొవైడ్ చేయగలమా, ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. చాలామందికి చిన్న చిన్న డిప్రెషను, అనుకోకుండా ఏడ్చేయడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ ఇంట్లో మీరందరూ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇంకా తగ్గకపోతే కనుక మీ డాక్టర్ దగ్గరికి సంప్రదించాలి. అండ్ ఈ టైంలో వాళ్ళకి మంచి సపోర్ట్ని ఇవ్వాలి. ఇప్పుడు తల్లులందరికీ నైట్ టైంలో బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల నిద్ర అది సరిగ్గా ఉండదు. సో మీరేం చేయాలి, డే టైంలో బేబీని తీసుకుని కొంచెం వాళ్ళకి చూసుకుంటే డే టైంలో కూడా నిద్రపోనివ్వాలి. అంతేగాని బాలింతని ఇంకా మధ్యాహ్నం పూట అస్సలు పడుకోకూడదనే రూల్ అయితే పెట్టకూడదు. బేబీ పడుకున్నప్పుడు తల్లిని కూడా రెస్ట్ తీసుకొనివ్వాలి. కనీసం ఓవరాల్గా 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్ కంపల్సరీగా ఉండాలి. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేసే పాస్చర్ అవన్నీ వేరే వీడియోలో చెప్పాను. అవి అన్నీ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా. తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయాలి. అంటే నార్మల్ డెలివరీ అయిన 1 అవర్కి, సిజేరియన్ అయితే 2-3 అవర్స్కి స్టార్ట్ చేయాలి. అండ్ కనీసం ఎవ్రీ 3-4 అవర్స్కి ఒకసారి పాలు అనేవి ఇవ్వాలి. ఫస్ట్లో పాలు రాకపోయినా సరే బేబీని రొమ్ము మీద వేసి వాళ్ళకి పాలు తాగడం ప్రాక్టీస్ చేపిస్తే అప్పుడు ఆ సక్లింగ్ రిఫ్లెక్స్ అంటారు, దానివల్ల గుడ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి బేబీ పాలు తాగడానికి అది హెల్ప్ అవుతుందన్నమాట. సో అది డెఫినెట్గా అది అలా చేస్తేనే మీకు పాలు ఎక్కువ అయ్యి తర్వాత బేబీకి బయట పాలు అంటే ఫార్ములా ఫీడ్స్ ఇవ్వకుండా హెల్ప్ చేస్తుంది. మీరు జాగ్రత్తగా బేబీని గమనించుకుంటూ పాలు ఇవ్వాలి. పాలు ఇచ్చే టైంలో బేబీ ఒక్కొక్కసారి అలసిపోయి పడుకుని పోతుంటారు. అప్పుడు ఏం చేయాలి, బేబీ అదే ఇయర్ లాబ్యూల్ అంటే చెవిని నిమరడం కానీ కాలు నిమరడం కానీ చేస్తే కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యి మళ్ళీ పాలు తాగడం స్టార్ట్ చేస్తారు. బ్రెస్ట్ కనుక వదిలేస్తున్నారు పాలు తాగుతూ తాగుతూ అంటే ఇంకా ఆ బ్రెస్ట్లో పాలు అయిపోయినాయి అని అర్థం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మిల్క్ తాగేటప్పుడు ఓన్లీ సూపర్ఫిషియల్గా చీకారనుకోండి వాళ్ళకి ఓన్లీ లిక్విడ్ లాంటివే వస్తాయి, ఫోర్ మిల్క్ అంటారు. దానిలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. కానీ బేబీకి స్టమక్ ఫుల్నెస్ రావాలి అంటే హైండ్ మిల్క్ అంటే వెనకొచ్చే పాలు కూడా ఇంపార్టెంట్. ఆ వెనకొచ్చే పాలలోనే ఫ్యాట్ ఉండి వాళ్ళకి అది మనకి పాలు తాగిన సాటిస్ఫాక్షన్ వస్తుందన్నమాట బేబీకి. సో పాలు పూర్తిగా ఇచ్చే వరకు బేబీని ఉంచాలి. ఒక బ్రెస్ట్ తర్వాత ఆల్టర్నేట్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయాలి. తర్వాత కొంతమందికి పాలు ఎక్కువైపోయి కారిపోతుంటాయి, గడ్డలు కట్టేసేంత వరకు ఉంచకూడదు. ఒకవేళ బేబీ తాగాక పాలు ఎక్కువైపోతుంటే అవి పాలు ఎక్స్‌ప్రెస్ చేసేయాలి. పిండేసి బయట పారపోయడం కానీ, లేకపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని తర్వాత ఒకవేళ అవసరమైతే ఇవ్వడం కానీ చేసుకోవచ్చు. లేకపోతే వాటి వలన కూడా బ్రెస్ట్ ఎంగార్జ్‌మెంట్ వచ్చి ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఈ ఈ పీరియడ్‌లో మనకి డైట్, స్లీప్, తర్వాత ఫుడ్, వాటర్ కంటెంట్ చాలా ముఖ్యం. ఇవన్నీ తర్వాత సైకలాజికల్ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
హస్బెండ్స్ అందరూ మీ వైఫ్ని మీకు బాగా ఇష్టమై చూసుకోవాలనుకుంటే బేబీకి కూడా కేర్ తీసుకోండి. సో దట్ తనకి కొంచెం రెస్ట్ వస్తుంది అనమాట. పెద్దవాళ్ళందరూ అర్థం చేసుకుని ఈ ఫేజ్లో అన్ని పథ్యాలు కాకుండా, అంత స్ట్రిక్ట్ రూల్స్ కాకుండా కొంచెం రిలాక్స్డ్గా, లిబరల్గా ఉండండి. ఇవందరం ఫేస్ చేసే ప్రాబ్లమ్సే కదా, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. డాక్టర్ లక్ష్మీ కుమారి, సూర్య నర్సింగ్ హోమ్, పాలకొల్లు.